కృష్ణన్న, నువ్వు ఒక ఉగ్రవాదంలో ఉన్నటువంటి వ్యక్తిని మానవతావాది అన్నావు, మేమేమనలే. 70 సంవత్సరాల నుంచి మాలో దొబ్బితిన్నారన్నావు, మేమేమనలే. మాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, మేమేమనలే. కానీ నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు గెలుపుతున్నావు అన్నట్టు. అంబేద్కర్ అనేటువంటి ఒక మహానుభావుడు ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాడు, 341 ఎస్సీలకు ఇస్తాడు, 342 ఎస్టీలకు ఇస్తాడు. ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛ ఆర్టికల్ 19 ప్రకారం ఇస్తాడు. మతం స్వీకరించే స్వేచ్ఛ 24, 25, 26 ప్రకారం ఇస్తాడు. ఈ దేశంలో ఇన్ని రకాల హక్కులు ఇచ్చినటువంటి ఒక మహానుభావుని నువ్వు తీసుకొని వచ్చి ఏబిసిడి వర్గీకరణ కోసం అయితే నువ్వు కొట్లాడుతున్నావో, ఆ ఒక్కటే ఒక ఆర్టికల్ గురించే ఇంత విచ్ఛిన్నతవాదం ఉంటే మిగతా రాసినటువంటి ఇంకా 299కి పైగా ఉన్నటువంటి ఆర్టికల్ రాసిన మహానుభావుని తీసుకుని వచ్చి ఒక కులానికి అంకితం చేస్తున్నావు అంటే ఇది బీజేపీ నీతో మాట్లాడిస్తుందని అర్థం చేసుకోలేనంత పిచ్చోళం కాదు మేము. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి ఒక మహానుభావుడి యొక్క శక్తిని నువ్వు తగ్గించే ప్రయత్నం చేసినప్పుడే మేము దిగాం.